అలాగే ఇక్కడ ఈ సంబరాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇది మన తాతల కన్నా ఉన్నటువంటి వార్షికంగా 5 సంవత్సరాలు నాకు చేసాము. 2005లో చేసాము, 2025లో 2005 చేసినా అంతే. మనం చేసిన సంవత్సరం కానించి మళ్ళా వచ్చే సంవత్సరానికి చేసే సంవత్సరం మనం చేయబోయే సంవత్సరానికి అంత మధ్య 4 సంవత్సరాలు పోద్ది. 5వ సంవత్సరం వస్తే మనం చేస్తాం. ఇలాగే చేస్తుంటాం. వీటికి ఏంటంటే ఇది పెద్ద అట్టాసం ఉంటుంది. ఎలాగంటే మనం అనుకున్న తర్వాత ఇది మనం అనుకున్న తర్వాత ఇది వారం రోజుల కానించి చేస్తూనే ఉండాలి. తర్వాత కొండ మీద యాత్రని సాధారణ యాత్ర వస్తుంది. అక్కడికి వెళ్ళి ఒక ఎక్కల పేర్లు, నాంపళ్ళు, రాముడితోటి, సింహద్రప్పనతోటి ఇలాగ తీసుకొని ఏరికెళ్ళి తానం చేయడం, ఆ గంగ తేయడం, మళ్ళీ చిన్నకి వెళ్ళి గంగ తేయడం, సముద్రంకి వెళ్ళి వత్సల్స యాత్ర జరిగితే అక్కడ సముద్రంకి వెళ్ళి ఆ గంగ తేయడం. తర్వాత కాశీ ఈ ఉన్నటువంటి అనుకున్నటువంటి కాశీ వెళ్తే అక్కడ గంగ తేయడం. ఇవన్నీ కలిపిన తర్వాత అక్కడికి వెళ్ళి ఉంటారు. 6 రోజులు ఇంట్లో ఉంటారు. వీటికి వాటర్ ఏంటంటే వీటికి చుట్లు ఉంటాయి. ఈ చుట్లన్నీ 6 రోజుల ముందు వారం శనివారం చేస్తాం. వాటికి ఇంచుమించు ఉత్తరకి, తూర్పుకి, పడమటకి, కోటలకి ఈ 4 కూడా తీస్తాం. తీసిన తర్వాత అప్పుడు ఎలా అది ఆ వేళకి కలిసి వచ్చినప్పుడు తగ్గుదలు అలాగే పాట, ఈ పండ్రి పాట అని 3 రోజులు 3 రోజులు పండ్రి పాట, 3 రోజులు తగ్గుదలు. ఇది మామూలుగా పంచదానం ఏంటంటే పంచదానం దాసురాలు నిర్మిస్తారు. ఆ దాసురాలు పంచదానం చేస్తారు. ఆ పంచదానం చేసిన తర్వాత ఆ ఊపు వచ్చి తప్పుడు గుళ్ళు పందిరి కిందట ఆడుతుంటే ఈ పందిరి పాటలు కూడా ఆడుతూ పాడుతుండే అప్పుడు ఎక్కి కొండ మీద ఉంటుంది అనమాట. దేవుడు అట్టె మీద ఉంటుంది. అట్టె మీద నిచ్చినేసి అది దించి చేసి అప్పుడు దేవుడు కడిగేసి మళ్ళీ దానికి తగినటువంటి భక్తులు ఉంటారు. దేవుడు మాటి చప్పుడు వెలిగించి ఇదిలోకి వెళ్ళి. అయితే ఈ సంబరాలు ఎన్ని రోజులు జరుగుతాయి? ఇలాగ 3 రోజులు జరుగుతాయి. మధ్యలో 4 సంవత్సరాలు పోద్ది. మధ్యలో 3 సంవత్సరాలు పోద్ది. అంటే ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చింది కదా, అంటే ఈ సంవత్సరంలో ఎన్ని రోజులు చేస్తారు? ఇలాగా 5 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలు ఇప్పుడు 4వ సంవత్సరం 5వ సంవత్సరం వచ్చిన తర్వాత మనం ప్రారంభిస్తాం. 3 రోజులు చేస్తాం. 3 రోజులు తర్వాత ముందు వాటి కింద అట్టాసం ముందు ఒక 5 రోజులు మించుమించు 6 రోజులు. ఈ సంబరం అనేది కుటుంబం సంబరాలా లేదంటే ఊరు సంబరాలా? ఊరి సంబరం కుటుంబాలే. 4 కుటుంబాలు, అల్లులు, మొగలు, గురువులు. ఈ 4 కుటుంబాలు సంబరాలు. ఈ సంబరంలో ఇదేంటంటే అసమస్య కాదు. ఇది ఏది మర్చిపోయినా గొప్ప బాధ. ఈ సూతి కనిపించగానే గొప్ప ఇది ఉంటాయి. చూశారు కదా, మన సంబరాల పెద్దలు చాలా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాముడు వారి రామయ్య తండ్రి సంబరాలు 3 రోజులు జరుగుతాయి అంటున్నారు. ఈ 3 రోజులు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు. ఎవరో వస్తున్నట్టు ఎదురు ఏటయింది గోదారమ్మా. కృష్ణయ్యకు పింఛమైన నెమిలమ్మల దుంకులాట ఎంకన్నకు పాలు రాపిన పాడావుల ఎగురులాట
ఎగురులాట రామునికి సాయం చేసిన ఉడుత పిల్లల ఉరుకులాట ఉరుకులాట చెప్పకనే చెబుతున్నవి చెప్పకనే చెబుతున్నవి మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు హోలేసా 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 ఏటయింది గోదారమ్మ ఎందుకీ ఉలికి పాటు గగురు పాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు సిట్టుకి పందిరేయాలని పిచ్చి పిచ్చి ఆశనాది ముల్లోకాలను కాసేటోన్ని కాపాడాలని పిచ్చినాది నీడనిచ్చే దేవునికి నీడనిచ్చే ఎదురు చూపు ఇన్నాళ్లకు నిజమై వరం కనబడుతున్నది రాలేని శబరి కొరకు రాముడు నడిచొచ్చినట్టు మన రాముని సేవకెవరో మనసు పడి వస్తున్నట్టు హోలేసా హోలే హోలేసా 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 ఏటైంది గోదారమ్మ ఎందుకీ ఉలికి పాటు గగురు పాటు ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు మధురు వాసంతంలో ముద్దురాలి నాది ముద్దునది సొంపతల్లి నాన్న తోలి పిల్లి తెచ్చినాడు సొంపతల్లి నాన్న